హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇప్పుడు పెట్టిన బ్రదర్లు ఎవరో కూడా నాకు తెలియదు. వాళ్ళిద్దరూ తెలియదు. యూట్యూబ్లో చూడడం వింటుంటాం కదా, చూస్తుంటే యూట్యూబ్లో చూస్తుంటే వింటుంటాం. నేను చూసిన వాళ్ళ వీడియో చూసిన. అసలు ఏంటి చూసిన అన్ని వీడియోలు ఎలా చూస్తున్నానో ఈ వీడియోలో కూడా అలా చూసా. వాళ్ళిద్దరు సంభాషణ ఎలా ఉంది అంటే, ఈ పక్క అభినయ్ దర్శన్ గారు, అటు పక్క జాన్పాల్ అని పేరు ఉన్నాయి కదా ఆడ. ఈ అభినయ్ దర్శన్ గారు ప్రశ్న వేస్తే అవతల ఉన్న జాన్పాల్ గారు ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ప్రశ్నకు ప్రశ్న వేస్తుండే ఆయన. ఎలా అంటే, మీరు కారు ఎలా వచ్చింది మీకు కారు అంటే, నాకు కారు ఎలా వచ్చింది, ఎక్కడ కొన్నాను, ఈమెయిల్ ఎంత కడుతున్నాను, ఏంటి నాకు అప్పు ఎంత ఉంది, ఈ కారు, ఇలా వాటి వివరాలు మీరు చెప్పితే ఆ కారు మీకే ఇస్తా అంటుంది. అభినయ్ దర్శన్ గారు, మీరు కారు ఎలా వచ్చింది, కారు ఎలా కొన్నారు అని అడిగితే, నేను ఎలా కొన్నానో మీరు చెప్తే ఆ కారు మీకే ఇచ్చేస్తాను, మీరే తీసుకుపోండి. ప్రశ్నకు ప్రశ్న అనమాట, జవాబు లేదు. మీరు బ్రతుకుతున్నారు మరి ఎలా, అభినయ్ దర్శన్ గారు మీరు ఎలా బ్రతుకుతున్నారు, మీరు ప్రజలు ఇచ్చిన దశంభాగాలు కానుకలు వాటి వల్లనే కదా బ్రతికేది. నాకు కూడా దశంభాగాలు కానుకలు ఇస్తే మీరు బెగ్గర్ అంటున్నారు, మీకు ఎలా వస్తున్నాయి అని అడిగితే, నాకు దేవుడు జీతం ఇస్తున్నా ఇలా పొంతన లేకుండా అసలు ఆ ఇద్దరు మాట్లాడే సమయంలో అసలు అభినయ్ దర్శన్ మాట్లాడడానికి ఛాన్సే ఇవ్వట్లేదు. ఆయనే ఏంటేంటో ఆయనే మాట్లాడుతుండు. మాట్లాడి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటే, ఈ జాన్పాల ఆయన పేరు పక్కన అభినయ్ దర్శన్ పక్కన ఉన్న ఆయన నాకు ప్రవీణ్ పగడాల గారు ఒక ఫ్రెండ్. నువ్వు ప్రవీణ్ పగడాల గారి పేరు చెప్పుకొని కోట్లు దండించుకుంటున్నావో ఏంటో ఆయన అన్నారు. ప్రవీణ్ పగడాల గారు నాకు ఫ్రెండు. ఆయన యాక్సిడెంట్ అయి చచ్చిపోతే నువ్వు చంపి ఆడ పడేసినట్టుగా ఉంది అని తెలంగాణ ప్రజలకి ఆంధ్ర ప్రజలకి ఒక పుకారు పుట్టించి ఆయన పేరు చెప్పుకొని డబ్బులు దండుకుంటున్నావు. ప్రవీణ్ పగడాల పేరు చెప్పుకొని భిక్షమాడుతున్నావు, బెగ్గరు అని అన్నారు. నేను అడుగుతున్నా, ఇప్పుడు ఆయన మరణం చూసిన ప్రతి ఒక్కరికి అది యాక్సిడెంట్లా అనిపించట్లేదు. ప్రతి ఒక్కరికి ఆయన మరణం చూసిన ప్రతి ఒక్కరికి ఆయన ఆడ చనిపోయిన విధానం, ఆడ కర్రలు దొరకటం, ఆయన బండి పూర్తిగా పడడం, హెల్మెట్ పెట్టినా తల మీద దెబ్బలు తగలటం, మనిషికి 30 గాయాలు కావటం, వాడిపైన ఈ దవడలు ఇరగటం, ఇలా కట్టుగాటం, చాలా ఆయన చనిపోయిన కాడే చాలా సాక్ష్యాధారాలు ఉన్నాయి. వాటిని పట్టి తెలుగు రాష్ట్ర మొత్తం ఆంధ్రప్రదేశ్ భారతదేశ భూమి ఉన్నంత ప్రతి ఒక్కరు ఈ మరణాన్ని చూసిన వాళ్ళు ఎవరో కొట్టి ఆడ పడేసినారు అనుకుంటారే తప్ప అది యాక్సిడెంటు అని ఎవ్వరూ అనుకోరు. కానీ నువ్వు ఫ్రెండు అంటున్నావు. నా ఫ్రెండు ఒక మీటింగ్లో ఆయన కలిసినాం. మేము ఒక మీటింగ్లో కలిసి త్రిత్వం అనే పుస్తకాన్ని పరిచయం చేస్తున్నాడు ప్రవీణ్ పగడాల గారు కూడా అనట్లే, ప్రవీణ్ పగడాల. ఆయన అక్కడ ఆ మీటింగ్లో మేము పరిచయమైనాం, మేము మంచి మాట్లాడుకున్నాం. అంత పరిచయం అయ్యి అంతగా మీకు ఒక ఫ్రెండు, నా ఫ్రెండు అని గట్టిగా బలంగా చెప్తున్నాం. ఏమీ తెలియని, అసలు ప్రవీణ్ పగడాల ఎవరో తెలియని ఆ అభినయ్ దర్శను
ఆయన వాక్యాలు చూసి, ఆయన బోధ చూసి ఆయనని ఖచ్చితంగా ఎవరో చంపి కొట్టి పడేసినట్టుగానే ఉంది. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరిని ఆయన ప్రశ్నలకు జవాబు ధీటుగా, మళ్ళా వాళ్ళు వేసే ప్రశ్నకు ఈయన ప్రశ్న వేస్తే వాళ్ళు సమాధానం చెప్పలేనంతగా ఈయన మాట్లాడుతుండు. ఈయన మీద ఖచ్చితంగా చంపేసే ఉంటారు అని బలంగా అభినయ్ దర్శన్ అనే అతను బలంగా ఆయన వదిలిపెట్టిన ఏదైతే చెయ్యాలి అనుకున్నాడో అది నేను చేస్తాను అనడంలో తప్పే ఉంది. ఆయన విన్న ప్రతి ఒక్కళ్ళు, ప్రవీణ్ పగడాల గారు బోధలు విన్నవాళ్ళు, ప్రవీణ పగడాల గారు వాక్యాలు విన్నవారు, ప్రవీణ్ పగడాల ఎంతమందికైతే బోధలు చెప్పాడో, ఎంతమందికైతే ఆయన స్పీచ్ ఇచ్చాడో అందులో కొంతవరకైనా ఆయన చెప్పింది నెరవేర్చాలి అని చాలామంది అనుకుంటారు. అనుకోవడంలో తప్పేం లేదు. నువ్వు దండుకున్నావు, ఆయన నీ వలనే ఆయన కుటుంబం అలా పాలైపోయింది. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు యాక్సిడెంట్లోనే చనిపోయారు అనుకున్నాం. కోర్టులకి ఎందుకు వేస్తున్నారు ఆయన కేసుకి? ఆయన కేసులో కొంతమంది ఆంధ్ర వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కానీ కోర్టులో కేసు ఎందుకు వేస్తారు? ఆయనని ఎవరో చంపేసి పడేసినట్టుగా మాకు అనుమానాలు ఉన్నాయి. పోలీసులు మంచి చెయ్యలేదు, అది ఎంక్వైరీలు చేయలేదు మాకు. మళ్ళీ కానీ ఎందుకు వేస్తున్నారు? ఒక విషయం తెలుసా అండి, ప్రజలు మొత్తం ప్రవీణ్ పగడాల గారిది అది యాక్సిడెంట్ కాదు, అది మర్డర్ అని ప్రజలు మొత్తం తెలిసి ఎందుకు నోరు మూసుకొని ఉన్నారు, ఎందుకు ఏం చెయ్యట్లేదు అని అంటే, ఇప్పుడు పిల్లలు ఎవరన్నా కొట్టారనుకోండి, ఆ పిల్లలు పోయి ఎవరికి చెప్తారు? తల్లిదండ్రులకు చెప్తారు. మరి ఏదన్నా బాధ వస్తే ప్రజలు ఎవరికి చెప్తారు? పోలీస్ స్టేషన్లోను, కోర్టులోను, లాయర్లోను, ఈ అధికారుల్లోను, గవర్నమెంట్ పరిపాలనలో వాళ్ళకి చెప్తారు. ఈ తల్లిదండ్రులు లాంటి పోలీసులు, అధికారాలు, రాజకీయాలు, గవర్నమెంట్లు, కోర్టులు వీలాంటి వాళ్లే ఆయన మరణాన్ని పట్టించుకోకపోతే ఎంత చెప్పినా కొట్టివేస్తున్నారు, తీసివేస్తున్నారు. ఇంకా ప్రజలు ఎవరికి చెప్తారు? ఆయన గురించి ఎవరికి చెప్తారు? కోర్టులు పట్టించుకోవట్లేదు, స్టేషన్ పట్టించుకోవట్లేదు, అధికారులు పట్టించుకోవట్లేదు. ఎవ్వరు పట్టించుకోనప్పుడు ఆయన మరణాన్ని ఇది ఎవరికి చెప్తారు? పిల్ల కడుపున పుట్టిన పిల్లగాళ్ళకి ఇబ్బందికరంగా ఉందంటే తల్లిదండ్రులే పట్టించుకోవట్లేదు. మరి ఎవరికి చెప్పుకుంటారు వాళ్ళు? అలాగే ప్రవీణ్ పగడాల గారి మరణం 2 రాష్ట్రాల వారికి అది హత్యలాగే అనిపించింది. కానీ ఎందుకు నోరు మూసుకొని ఉన్నారు అంటే, ఎవరికి చెప్పుకున్నా ఏది చేసే పరిస్థితి లేదు కాబట్టి నోరు మూసుకొని ఉన్నారు. అదే అభినయ్ దర్శన్ గారు కూడా చెప్పేది, నువ్వు నా ఫ్రెండు అంటున్నావు. ఆయన చచ్చిపోయిన 2 రాష్ట్రాలు కూడా ఆయనని ఆయన చంపేసినట్టుగా ఉంది, హత్య చేసినట్టుగా ఉంది, మాకు అనుమానాలు ఉన్నాయి. ఎంత జనం వచ్చారు ఆయన చనిపోయినప్పుడు? అందరూ హిందువులే. ఈ క్రైస్తవులని ఏరు చేస్తున్నారు కానీ జనాలు అందరూ మనసు ఉన్న ప్రతి ఒక్కళ్ళు, మానవత్వం ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఆయనని కొట్టి చంపి ఆడ పడేశారు అన్నట్టుగానే ఉంది అని ఎంతమంది వచ్చారు? కోట్లాది మంది వచ్చారు ఆయన చనిపోయినప్పుడు. అది అర్థం కావట్లేదా? అసలు మీరిద్దరు మాట్లాడుకునేది చూస్తే అసలు ఆయన మాట్లాడేటప్పుడు మీరు ఎగతాళి చేసినట్టుగా నవ్వుతున్నారు. మీరు చెప్పేది అబ్జర్వ్ చేసుకుంటూ వింటున్నాడు. అసలు ఆయన మాట్లాడనియట్లేదు మీరు. ఇదే అసలు ప్రవీణ్ పగడాల గారు కూడా ఎవరో తెలియదు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన వీడియోలు చూస్తే ఆయన ఇంత జ్ఞానం ఉన్నవాడా, ఇంత తెలివి కల్లవాడా? ఎవరైనా జ్ఞానం ఉన్నవారిని, తెలివి కల్లవారిని బ్రతకనియరు కదా భూమి మీద. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే వాళ్ళని, నీతిగా యథార్థంగా ఉన్నవారిని ఈ భూమి మీద ప్రజలు బ్రతకనియరు. ఇది ఉన్నదే. మరి ఇది అందరికీ తెలుసు కదా. మీరు మాట్లాడడం మరి మీకు ఎట్లా సమం? అసలు మీరు మాట్లాడేదానికి పొందనే లేకుండా మాట్లాడుతున్నారు. ఎవరంటే ఈ జాన్పాల అన్నగారు. మనుషులు కాదండి, దేవుడు ప్రతి ఒక్కటి చూస్తాడు. మనుషులకి సమాధానం చెప్పక్కర్లేదు, అసలు దేవుడికి సమాధానం చెప్పాలి. మనుషులు ముంగల ఎలాగైనా కిందది మీదది కిందది వేసుకొని కాలికెత్తే ఏలికెత్తే కాలికి అలా మనుషులు బోల్తా కొట్టుకొని బ్రతకొచ్చాం. కానీ దేవుడు అనేవాడు చూస్తున్నాడు.
దేవుడు దగ్గర, దేవుడు చూస్తున్నాడని భయంతో జీవించేవాడు ఆయన దగ్గర స్థానం పొందుతారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. దేవుడు ప్రతి ఒక్కటి చూస్తున్నాడు. మరి మనం మాట్లాడేది కూడా వింటాడు, మనం ఏం మాట్లాడేది కూడా ఆయన గ్రహిస్తాడు. అందుకని మరి యువతల ఆయన మాట్లాడింది నాకైతే నచ్చలేదు. నాకు ఎవరు శత్రువులు కాదు, అసలు మీరెవరో నాకు తెలియదు, నేను మీకు అక్కని చెల్లిని లా చెప్తున్నా అంతే. గాడ్ బ్లెస్ యూ. చల్లగా ఉండండి.